వైసీపీ కార్యకర్తలపై అధికార పార్టీ దాడులు చేస్తోందన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కామెంట్స్ ను హోంమంత్రి అనిత ఖండించారు. వారి మధ్య డైలాగ్ వార్ చూద్దాం. అభివృద్ధి సంక్షేమానికి చిన్నంగా వాటిని గురించి ఆలోచన చేయకుండా విధ్వంసకాండతో ఈ రాష్ట్రంలో పరిపాలనని ప్రారంభించడం జరిగింది. సామాన్యులు, అమాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద దాడులు చేయడం, వాళ్ళ ఆస్తులను విధ్వంసం చేయడం, వాళ్ళని ఆర్థికంగా ఇబ్బందులు పెట్టాలనేటువంటి ఆలోచన చేయడం, ఇవన్నీ కూడా సరైనటువంటి పద్ధతి విధానం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి, నెల్లూరు జిల్లాలో జరుగుతున్నాయి, సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్నాయి. అక్కడ ఇక్కడ కాకుండా ప్రతి చోట ప్రతి దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద ఈరోజు మేము దాడి చేస్తామన్నట్టుగా, వాళ్ళకి సంబంధించి మేము ఆధిపత్యం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేస్తామన్నట్టుగా, కార్యకర్తలను టార్గెట్ చేస్తామన్నట్టుగా ఈరోజు ప్రవర్తించడం జరుగుతుంది. నిజంగా 164 సీట్స్ మేము తీసుకున్నాం కదా, మేము నిజంగా ప్రతీకారం తీర్చుకోవాలి, పగ తీర్చుకోవాలనుకుంటే ఈ రోజుకి ఎంతమంది అరెస్ట్ అవ్వాలి చెప్పండి? అవునా కదా చెప్పండి? మేము అలా ఏం లేము కదా. అలాగే పోలీసు కూడా అంత అగ్రెసివ్గా లేరు కదా. పోలీసు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. కక్ష సాధింపు అన్నది మేము మొదలు పెట్టాలంటే డే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. మా అవసరం ఉండదు, కార్యకర్తలు బయటకు వచ్చేస్తారు. కానీ ఒక్కటేంటంటే ఎన్డీఏ కార్యకర్తలందరూ కూడా కడుపులో ఎంత వాదున్నా, ఎంత కసున్నా, వాళ్ళని లాఠీ పెట్టి కొట్టిన పోలీసు ఎదురుగా కనిపిస్తున్నా కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి మాట బేస్ చేసుకొని ఆగారు.